సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మోహన్ బాబు గారికి ఇది కొత్త కాదండి. ఇది నాకు తెలిసి ఇది రెండో ఇన్సిడెంట్ ఆయన మీడియా మీద దాడి చేయటం అనేది. ఇంతకు ముందు అంటే ఆయన కెరియర్ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో ఒకసారి చిత్రభూమి అని ఆ రోజుల్లో ఆంధ్రభూమికి ఒక పత్రిక ఉండేది, సినిమా మ్యాగజైన్. ఆ చిత్రభూమి రిపోర్టర్ మీద ఆయన మెడ్రాస్లో దాడి చేసిన ఒక సంఘటన రిపోర్ట్ అయ్యి రికార్డ్ అయింది. అంటే ఆ రోజున అంటే మిగిలిన ప్రెస్ కంటే అతను కొంచెం భిన్నంగా రాశాడు ఈయన జీవితానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మీద. అంటే ఈయన మొదటి భార్య విద్యాదేవి, ఆవిడ చనిపోయింది అనారోగ్యంతో అని రాస్తున్నారు ఈ మధ్య చాలామంది. కాదు, ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది ఆవిడ. ఇంట్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వెనకాల మోహన్ బాబు ప్రమేయం ఉందా అని అనుమానం వచ్చేలాగా కథనం రాశాడు అతను. రాస్తే దానికి రియాక్ట్ అయ్యి ఇతను వెళ్ళి గొడవపడి అతన్ని కొట్టడం జరిగింది అక్కడ. తర్వాత మళ్ళీ నిన్నటి ఇన్సిడెంట్లో TV9 రిపోర్టర్ మీద దాడి జరగటం, ఇది రెండో కేసు ఆయన లైఫ్లో. అయితే ఈ కేసులో అంటే ఆయన తీవ్రంగా ఈ మధ్య కాలంలో తన కుటుంబాన్ని మీడియా టార్గెట్ చేస్తోంది అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆ ఫీల్ అవుతున్నటువంటి క్రమంలోనే మీడియాకి చెప్పడం ద్వారా ఇన్ని కంట్రోల్ చేయొచ్చు అనే అభిప్రాయం మనోజ్కి కలిగి ఉండొచ్చు. కలగటం వల్లనే ఆ మధ్య ఒకసారి ఆయనే స్వయంగా అంటే ఒక ఆడియో బయటకు వచ్చింది, ఒక వీడియోతో పాటు మనోజ్ వాయిస్తో ఒక ఆడియో బయటకు వచ్చింది. అదేంటంటే, ఇలా మా బంధువుల్ని టార్చర్ పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మా అన్న అని చెప్పేసి తన స్టాఫ్ని అన్నొచ్చి బెదిరించినటువంటి ఒక వీడియో పెట్టాడు ఆయన. పెట్టి తర్వాత అది నాకు సంబంధం లేదు, అది ఎలాగో బయటకు వచ్చిందని చెప్పాడు. అంటే అప్పుడేదో టెంపరీగా మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు, కానీ అదేదో మీడియా క్రియేట్ చేసినట్టుగా మాట్లాడాడు. తర్వాత తనే మనోజే మా ఇంట్లో ఏం జరుగుతోందో నన్ను అడగండి, మీడియాని అడగండి అన్నాడు ఆయన ఒక చోట చాలా వెటకారంగా. సరే, అదొక ధోరణి. కానీ మీడియా తనని ఇబ్బంది పెడుతోంది అని మోహన్ బాబు గారు ఫీల్ అవటం అనేది జరుగుతోంది. వాళ్ళ ఇంట్లో హెయిర్ డ్రెస్సర్ని కొట్టారు ఒకసారి, అది దాదాపుగా మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది, చాలామంది మాట్లాడారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆయనకు మీడియా మీద ఒక చిరాకు, కోపం ఉంది. అంటే టార్గెట్ చేస్తున్నారు తమని, తమ కుటుంబాన్ని, తన ఇంటి పేరుని అన్నిటినీ ట్రోల్ చేస్తున్నారు అనే ఒక కోపం ఉంది ఆయనకి. ఆ కోపం ఆయనకి ప్రదర్శించే అవకాశం దొరకలేదు. నిన్న బయటపడింది. అంటే అంత వ్యతిరేకత ఉంది ఆయనకి. ఆ మైక్ లాక్కున్న పద్ధతి, ఆ వీడియో, ఆయన దాడి చేసిన పద్ధతి, కొట్టిన పద్ధతి ఆపుతున్నా ఆగట్లేదు ఆయన. ఆ ఏజ్లో ఆయన అంటే ఇప్పుడు కొంచెం సంయమనంతో 10 మందికి చెప్పాల్సిన ఆయన అలా దాడి చేయటం ఏమిటి అని అంటున్నారు, కానీ ఆయన ఎమోషన్ చూస్తే అలా లేదు. కాకుంటే సార్, ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తోంది. మైక్ పెట్టడమే చాలా గట్టిగా పెట్టేసరికి అది కంటికి దెబ్బ తగిలేలా వెళ్ళింది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అది అందుకే అంత రియాక్ట్ అయ్యారు అని. మైక్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, చాలామందిని అలా పెడతారు. అంటే అది డైలాగ్తో పోవాలి. అంటే ఇంటర్నల్గా ఆయనలో ఒక చిరాకు ఉంది, వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి అనే చిరాకు. ఇది జడ్జి గారు కూడా అన్నాడు ఆ మాట. నిన్న ఆయనకి 24 వరకు అవకాశం కల్పించడమే జరిగింది తప్ప ఈ సంబంధం లేదు దీంతో అని అనలేదు జడ్జి గారు. అప్పుడు ఆయన ఒక పర్సనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు పీపీతో మాట్లాడుతూ. ఆయన అన్న మాట ఏంటంటే, వాళ్ళంతటి వాళ్ళు వచ్చారా, వీళ్ళు పిలిచారా, లోపలికి ఎలా వచ్చారు వాళ్ళు అని అన్నాడు. అది కేవలం ఒక అభిప్రాయ ప్రకటన, ఇందులో లేదు, ఆ వివరంగా లేదు అనేది చెబుతూ ఆయన అన్న మాట అది. అయితే ఉదయం నుంచి గొడవ మొదలైంది. అంటే ఫస్ట్ మనోజ్ తనని కొట్టాడు మోహన్ బాబు అని అన్నాడు అని ముందు బయటకు వచ్చింది. ఈయన కంప్లైంట్ చేశాడు అని, అది తనే అక్నాలెడ్జ్ చేశాడు. ఆయన 100కి ఫోన్ చేశాను అని చెప్పాడు. అంటే ఒక విషయం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎవరైనా సరే ఒక కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్కి రమ్మని రిపోర్టర్లను ఆహ్వానిస్తూ ఇస్తే
ఆ లెటర్ పోలీసులకు కూడా చేరుతుంది. వాళ్ళు వచ్చిన ఆశ్చర్యం లేదు అక్కడికి. అలాగే పోలీసులకు తెలిసిన విషయాలు కూడా మీడియాతో షేర్ చేసుకుంటారు వాళ్ళు. అలా షేర్ అయింది అది. ఈయన వాంటెడ్గా చెప్పుండకపోవచ్చు, కానీ ఆయన కంప్లైంట్ చేసిన విషయం బయటకు లీక్ అయింది. లీక్ అయిన దగ్గర నుంచి మీడియా అటెన్షన్ పెట్టింది అక్కడ. వెంటనే మోహన్ బాబు పిఆర్ టీం ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత మళ్ళీ మోహన్ బాబు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ బయటకు వచ్చింది. ఇలా అక్కడేదో జరుగుతోంది సంథింగ్ అనేది ఒకటి అందరినీ డ్రైవ్ చేసి అందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అంటే శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు, వ్యక్తిగత జీవితం వారిష్టం, ప్రైవేట్ జీవితం వారిష్టం, కానీ పబ్లిక్న పడితే యావైనా అంటాం అని అది. కాబట్టి ఇక్కడ వీళ్ళు సెలబ్రిటీసు, వాళ్ళ ఇంట్లో ఏదో ఘర్షణ జరుగుతోంది, చాలా కాలంగా జరుగుతోంది. ఇది మనోజ్కి విష్ణుకి పడటం లేదు, వాళ్ళిద్దరూ రెగ్యులర్గా కొట్టుకుంటున్నారు, అది బయటకు రావటం లేదు. ఇతను చాలా సందర్భాల్లో విడిగా ఉన్నాడు. అలాగే అతని వివాహం సందర్భంగా ఒక గొడవ, ఆ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదని మంచులక్ష్మి గారు చొరవ చేసి అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఆ వివాహాన్ని జరిపించారని, ఇవన్నీ అందరికీ పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలే. ఈ విషయాలన్నీ ప్రేరేపించడంతో జనాలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతారో తెలుసుకుందామనే క్యూరియాసిటీతో లోపలికి వెళ్ళారు. అక్కడంతా యుద్ధ వాతావరణం ఉంది. ఈ యుద్ధ వాతావరణం క్రియేట్ చేసింది మీడియా కాదు. ఆ యుద్ధ వాతావరణంలో ఒక రిపోర్టర్ వెళ్ళినప్పుడు మైక్ పైకి వెళ్ళి ఉండొచ్చు, కిందకి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అప్పుడు ఆయన ఏం చెప్పాలి, మీరు దూరంగా ఉండండి, మీరు బయటకు వెళ్ళండి, నేను బయటకు వచ్చి మాట్లాడతాను, లేకపోతే విడిగా మాట్లాడతాను, ముందు మీరు బయటకు వెళ్ళిపోండి, అందరూ ఆగండి, ముందు వీళ్ళని బయటకు పంపించి మనం మాట్లాడుకుని తర్వాత వెళ్ళి వాళ్ళకు క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఉండొచ్చు ఆయన పెద్ద మనిషిగా. అలా కాకుండా ఆయన మైక్ లాక్కుని కొట్టడం అనేది ఇబ్బందికరమే. అంటే ఆయన పాత చరిత్ర అంతా తవ్వుతున్నారు ఇప్పుడు. నేను ఇందాక చెప్పిన ఆంధ్రభూమి ఇన్సిడెంట్తో సహా బయటికి లాక్కు రావాల్సి వచ్చిన పరిస్థితి కల్పించాడు, ఆయనే కల్పించాడు అది. అందుకని ఎవరి మీదైనా దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. మీకు ఇబ్బంది కలగచ్చు, నాకు ఇబ్బంది కలుగుతోంది, మీ ప్రవర్తన బాగాలేదు అని చెప్పండి, ఓ డైలాగ్ చెప్పి ఆ తర్వాత అప్పుడు కూడా అలా రియాక్ట్ అయితే అప్పుడు మీరు ఏదైనా అప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాలి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అతనికి వ్యతిరేకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడని, తప్పేం లేదు దానిలో. ఎవరి మీద ఎవరు పర్సనల్గా దాడి చేయటం అనేది కుదరదు, డెమోక్రటిక్ స్పేస్లో అది కుదరదు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి.